లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదో మీకు తెలుసా? సీతాదేవినైతే రావణుడు లంకకు తీసుకువెళ్ళగలిగాడు గాని అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్ని మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది. అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. దాన్ని తీసుకువెళ్లి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు. దాంతో ఇంద్రుడు నిద్రదేవుడిని వెంటబెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్ళాడు. కానీ ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారు వేషంలో వచ్చాడేమోనని అనుకుని భయపడుతుంది. ఇంద్రుడు నేను రావణుడు కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు. దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది సీతాదేవి. అయితే ఇంద్రుడు ఒక్కసారి కనురెప్పలు కూడా ఆర్పడు, తన పాదాలు కూడా నేల మీద తాకవు. దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని త్రాగేస్తుంది. ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంత కాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది. సీతారాముడు అంటే ఇష్టం ఉంటే అందరూ చెప్పండి జై సీతారాం.